హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు కథల పొదరిల్లు. ప్లీజ్ ముందుగా వీడియోకి ఒక చిన్న లైక్ చేయండి. లైక్తో పాటు హైప్ ఇవ్వండి. కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు కథ యారగెంట్ హస్బెండ్ ఎపిసోడ్ నెంబర్ 33. కథను రచించిన వారు చిన్ను గారు, వాయిస్ ఓవర్ శ్వేత. ఇక కథలోకి వెళ్ళిపోదాం. అక్కడ ఒక్క క్షణం కూడా ఉండాలి అనిపించకపోతుంటే అక్కడి నుంచి కార్ స్టార్ట్ చేసి ముందుకు వెళ్ళిపోతాడు హర్ష. నీలాంటి ఆడదాన్ని ఇప్పటి వరకు చూడలేదు, ఇప్పటి వరకు చేసింది చాలదు అన్నట్టు నీ స్వార్థం కోసం నీ మానాన్ని కూడా లెక్క చేయకుండా నాతో ప్రేమిస్తున్నట్టు నటించి ఇంకొకడితో నీది ఇంత చీప్ మెంటాలిటీ అని నేను అనుకోలేదు. నీలాంటి కన్నింగ్ లేడీస్ అంటే నాకు అసహ్యం. నీ ముఖం చూసినా పాపం. అసలు నీలాంటి దాన్ని ఎలా ప్రేమించానో, ఎలా పెళ్లి చేసుకున్నానో నాకే అర్థం కావడం లేదు. ఇంకా నీతో కలిసుంటానని అనుకోకు, అది అసంభవం. ఈ రోజు నుంచి నీకు నాకు ఎలాంటి సంబంధం లేదు. నా దృష్టిలో ఈ తాళికి విలువే లేదు, ఎగతాళితో సమానం. ఈ క్షణం నుంచి ఈ తాళిని ఉంచుకుంటావో తెంచుకుంటావో, ఎవరితో తిరుగుతావో నీ ఇష్టం. గుడ్ బై. ఇకపై నీకు నాకు ఎలాంటి సంబంధం లేదు. నన్ను ప్రేమించానని అంతగా అంటున్నావు కదా, నీ మెళ్ళో ఈ తాళి కట్టింది నేనే అని చెప్పి నా పరువు తీయకు. తిరుగుబోతు దాన్ని మొగుడంటే నాకు పరువు ఉండదు. దయచేసి ఎప్పటికీ కళ్ళ ముందు కానీ నేనుండే దగ్గర కానీ నాకు కనిపించుకు. నన్నుగా ఉండనివ్వు అని గతం గుర్తు చేసుకున్నాడు హర్ష. నడుపుతున్న కార్ని సడన్ బ్రేక్ వేస్తూ, జానకి, నేనెంత తప్పు చేశాను. నేను చూసిందే నిజమని నమ్మాను, కానీ ఒక్కసారి కూడా అది నిజమేనా అని కాదు కదా. కనీసం నువ్వెందుకు ఇలా చేశావని నిన్ను అడగలేదు. కనీసం నువ్వేం చెప్పాలి అనుకుంటున్నావో కూడా వినలేదు. చాలా తప్పు చేశాను. నా మూర్ఖత్వంతో, అర్థం లేని ఆవేశంతో చాలా పెద్ద తప్పే చేశాను జాను. నిన్ను నీ మాటలు వినకుండా నిన్ను ఏడిపించి నిన్ను కనీసం చూడలేని తప్పు చేశాను అంటూ కారు దిగుతాడు. తన వల్ల కావడం లేదు. తన బాధంతా కూడా కన్నీళ్ల రూపంలో వర్షిస్తుంటే జాను అంటూ దిక్కులు పెక్కటిల్లేలా పెద్దగా అరుస్తాడు. జాను, తప్పు చేశాను. నా జీవితంలో సరిదిద్దుకోలేని తప్పు చేశాను. నీలాంటి దానికి మొగుడితో అవసరం ఏంటి? మగాడైతే చాలుగా. నా లైఫ్లో మర్చిపోలేని రెడ్ మార్క్ నువ్వు. నేను చేసిన తప్పు నిన్ను పెళ్లి చేసుకోవటం. మర్చిపోయిన దాన్ని ఇలా మళ్ళీ రేపకు. అయినా ఇంకా నేనంటే ప్రేమ ఉన్నట్టు మాట్లాడుతున్నావేంటి? తాళి కట్టిన వాడిని మోసం చేసి తిరిగేదానికి మొగుడు అవసరమా? మళ్ళీ చెప్తున్నా, నీకు నాకు సంబంధం లేదు. నువ్వెవరో నేనెవరో, నీ నీడ కూడా నా మీద పడదు అన్నట్టు మాట్లాడాను. నన్ను క్షమిస్తావా జాను? నేను చేసిన తప్పుని క్షమిస్తావా? నిన్ను నీ ప్రేమని అర్థం చేసుకోలేకపోయాను. నేను చూసింది మాత్రమే నిజమని నమ్మి నిన్ను చాలా బాధ పెట్టాను. నేను చేసిన దానికి నువ్వు నన్ను ఏం చేసినా నా తొందరపాటు సరిదిద్దుకోలేనేమో అంటూ తన మనసులో బాధంతా కూడా కన్నీటి రూపంలో బయటకొస్తుంటే ఆ కన్నీళ్లని చూడలేని ఆకాశం కూడా తనతో పాటే వర్షిస్తుంది. నిన్ను ఒక్కసారి చూడాలని ఉంది జాను అంటూ కారులో ఎక్కి అంతే వేగంగా కార్ స్టార్ట్ చేస్తాడు జానకిని కలవడం కోసం. జానకి తన ఇంటి డోర్ టపటపామంటూ ఒకటే శబ్దంతో ఆగకుండా మోగుతూ ఉంటే నిద్రపోతున్న జానకి బయటకొచ్చి డోర్ ఓపెన్ చేస్తుంది. ఎదురుగా వర్షంలో తడిసి ఉన్న హర్షని చూస్తూ మాట్లాడే లోపల జాను అంటూ హర్ష హక్ చేసుకొని, జాను, తప్పు చేశాను. నేను చేసిన తప్పులు, నేనన్న మాటలు అన్నీ మర్చిపో జాను, నన్ను క్షమించు జాను అని అంటున్న హర్ష మాటలకి
తనని పట్టుకున్న హర్షాన్ని దూరంగా నెట్టేస్తుంది. ఎవరండి మీరు? ఇలా వచ్చి ఒక అమ్మాయిని పట్టుకున్నారు? పరాయి స్త్రీని ఇలా పట్టుకోవడం మర్యాదగా ఉందా? జానకి ఐఏఎస్ హర్షిత్ గారు. నా పేరు జానకి ఐఏఎస్. బహుశా మీరు మర్చిపోయినట్టున్నారు. నా పేరు జానకి ఐఏఎస్. కొత్తగా జాను అంటున్నారు. ఏదో ఉంది. జాను, నా తప్పు నేను తెలుసుకున్నాను. నువ్వేంటో తెలుసుకున్నాను. నన్ను క్షమించు జాను. కావాలంటే నువ్వేం చెప్పినా చేస్తాను జాను. ఆపండి హర్షిత్ సార్. మీరన్న మాటలు మీరు మర్చిపోయారేమో కానీ నేను మాత్రం మర్చిపోలేదు. అన్న మీకు గుర్తులేదేమో కానీ మీరన్న ప్రతి మాట గుండెల్లో తూట్లు పొడిచిన నాకు ఇంకా మాటల్లో చెవుల్లోని మారు మ్రోగుతున్నాయి. మీరన్న మాటలు అన్నీ మర్చిపోయి ఇప్పుడు నా తప్పు నేను తెలుసుకున్నాను అనగానే మీతో మళ్ళీ కలిసుండాలి అంటున్నారా? ఏ హక్కుతో నేను మీతో కలిసుండాలి? మన మధ్య ఏం సంబంధం ఉందని ఉండాలి చెప్పండి? నా గుండెల మీద ఎంతమంది ఉన్నారో అంటూ నా మెళ్ళో తాళి తెంచేశారు. అందుకు బతకాలా? మీకోసమని ఎదురు చూస్తున్నానంటే నా కోసం ఎందుకు? బజార్లోకి వెళ్తే నా అవసరం తీర్చేవాడు వస్తాడు అంటూ నా మీదే డబ్బులు వేసి వెయిటింగ్ ఛార్జెస్ అంటూ వెళ్ళిపోయారు. దానికి క్షమించి బ్రతకాలా? నన్ను కనీసం ఒక్క మాట కూడా అడగలేదు. నేను చెప్పే మాట ఒక్కటి వినలేదు. ఇప్పుడొచ్చి తప్పు చేశానంటే క్షమించాలా హర్షిత్? నీ మీద ప్రేమ గౌరవం నువ్వన్న మాటతోనే చచ్చిపోయింది. ఇప్పుడొచ్చి తప్పు చేశాను, తప్పక చేశాను అంటే సరిపోదు. ఇంక మనం ఎప్పటికీ కలిసే అవకాశం లేదు. నేనిప్పుడు సంతోషంగా ఉన్నాను హర్షిత్. నేనేం తప్పు చేయకుండా నేను పడ్డ బాధలు మీకు తెలియాలి కదా? ఇన్నేళ్ళు మీకు నాతో కలిసి ఉండాలని లేదు, కానీ సడన్గా నేను మారిపోయాను అంటే అని మర్చిపోయి నేను మీతో కలిసి ఉండాలా? ఇప్పుడు నాకు మీతో కలిసి ఉండాలని లేదు. అండ్ మళ్ళీ మీరు నా లైఫ్లోకి రావడం కూడా నాకు ఇష్టం లేదు. మీకు నేను పక్కన ఉంటేనే కంపరం అంటారు. ఇప్పుడు మరి నా పక్కన ఉంటారా హర్షిత్? జరిగినవన్నీ మర్చిపోయేంత గొప్ప మనసు మీకుందేమో కానీ అన్నీ మర్చిపోయి మామూలుగా ఉండేంత పెద్ద మనసు నాకు లేదు హర్షిత్. ఈ జన్మకు మీతో ఈ జీవితం చాలు. జన్మ జన్మలకి నాకు మళ్ళీ పెళ్ళంటేనే భయం పుట్టేలా చేశారు. చాలు. మీ ఇంటికి రావద్దు అన్నారు. మరి ఎప్పుడు ఏ మొహం పెట్టుకొని నా ఇంటికి వచ్చారు? ఇంకెప్పుడు నా ఇంటి గడప కూడా దాటకండి. మళ్ళీ నా లైఫ్లోకి తిరిగి రావాలని కూడా ఆలోచించకండి అంటూ హర్షిత్ మొహం మీదే డోర్ వేసేస్తుంది జానకి. కార్ సడన్ బ్రేక్ వేయడంతో తన ఆలోచన నుంచి బయటకు వస్తాడు హర్ష. తన మొహమంతా తుడుచుకుంటూ, జాను, నేను చేసిన తప్పుని ఒప్పుకొని నీ పాదాలను కన్నీళ్లతో కడిగిన నేను చేసిన దానికి ప్రాయశ్చిత్తం లేదు జాను. నిన్ను ఫేస్ చేయలేను జాను. నువ్వు అడిగే ఏ ఒక్క ప్రశ్నకి నా దగ్గర సమాధానం లేదు. జానకి, నిన్ను చూడడం కాదు, కనీసం నీ ముందు నిలబడే అర్హత కూడా నాకు లేదు జాను. తప్పు చేశాను. ఒక్కసారి నీతో మాట్లాడాల్సింది. ఆ రోజు ఒక్క క్షణం ఆగుంటే ఇన్నేళ్ళు మనం బాధపడే అవసరం ఉండేది కాదు. నా మూర్ఖత్వం నన్ను నీకు దూరం చేసేసింది. నువ్వు క్షమించకపోయినా కూడా నిన్ను ఒక్కసారి చూడాలని ఉంది జాను. నిన్ను చూడకపోతే నేను ఒక్క క్షణం కూడా నా మనసు స్థిమితపడదు అంటూ కార్ దిగి జానకిని కలవాలి అని వాచ్మెన్ని అడుగుతాడు. ఎప్పుడు ఆ ఇంటికి వచ్చిన విసురుగా గేట్ తన్నుకొని వెళ్ళే హర్షిత్ ఈరోజు పర్మిషన్ అడుగుతుంటే తనకు కూడా కొత్తగా ఉంటే సైలెంట్గా గేట్ ఓపెన్ చేస్తాడు. తన అడుగులు ముందుకు పడనంటుంటే, తన మనసు ముందుకు వెళ్ళమని తప్పిస్తుంటే, అంతర్మదనం మొదలైన తన మనసు మాట మాత్రమే వింటూ జానకి ఇంటి తలుపు ముందు నిలబడి డోర్ నాక్ చేస్తాడు. ఆ రోజు అదే ఇంటి ముందు నిలబడి
జానకి చేత డివోర్స్ పేపర్పై సైన్ చేస్తున్నప్పుడు తన కళ్ళ నుంచి కారుస్తున్న కన్నీరు ఈ క్షణం తనను దహిస్తున్నట్టు ఉంటే మళ్ళీ డోర్ నాక్ చేస్తాడు. డోర్ నాక్ చేస్తున్న సౌండ్కి తన వర్క్ చేసుకుంటూ ఉన్న జానకి ఈ టైంలో ఎవరు అని అనుకుంటూ మొన్నటిలా హర్ష గారే వచ్చుంటారు అనేసి వెళ్ళి డోర్ ఓపెన్ చేస్తుంది. అనుకున్నట్టే ఎదురుగా హర్ష ఉండడం చూసి వర్షంలో తడిసిన తనని చూసి హా అంటూ పెదవుల దాకా వచ్చి మాట వచ్చి అక్కడే తన మాట ఆగిపోగా, హర్షిత్ సార్ ఈ టైంలో వచ్చారు? మీరు ఇంకోసం వచ్చారా? నేను అక్కడికి వచ్చాను కానీ మీరు రాలేదని వచ్చేసాను. ఫోన్లో కూడా మీరేం చెప్పలేదు, అందుకే వచ్చేసాను. వెయిట్ చేయండి, వెళ్ళి మీ రింగ్ తీసుకొస్తాను అంటూ లోపలికి వెళ్ళిపోతుంది జానకి. జానకిని చూడగానే తన నోటి నుంచి మాట కూడా రాకపోతుంటే జానకిని చూస్తూ ఉన్నాడు. తన కళ్ళల్లో కన్నీళ్లు ఆ వర్షపు నీళ్లలో కలిసిపోతుంటే ఎలాంటి భావం లేకుండా వెళ్తున్న జానకిని చూస్తున్నాడు. హర్షిత్ సార్ ఇదే మీ రింగ్ తీసుకోండి అంటూ చెయ్యి ముందుకు చాపుతుంది. నన్ను లోపలికి రమ్మని కూడా పిలవాలి అనుకోవడం లేదా జానకి? రావాలి అనుకున్న వాళ్ళని పిలవాలి కానీ రాకూడదు అనుకున్న వాళ్ళని పిలిచి మాత్రం లాభం ఏంటి హర్షిత్ సార్? మిమ్మల్ని అడిగి కాదు అనిపించుకోవడం, మీతో మాటలు అనిపించుకోవడం నాకెందుకు? తప్పు చేసిన వాళ్ళైనా ఓ పాయింట్ వరకే ఆ మాటలు పడగలరు. మీరనే మాటలు పడే ఓపిక ఇంకా నాకు లేదు. మోర్ ఓవర్ ఎలాంటి సంబంధం లేని ఒక అమ్మాయి ఇంట్లోకి ఓ అబ్బాయి రావటం మీకు మంచిది కాదు, నాకు మంచిది కాదు. మీ వస్తువులు ఇంకా నాకు తెలిసి నా దగ్గర ఏం లేవు, నా కూతురు తప్ప. దాన్ని మాత్రం ఎప్పటికీ మీకు ఇవ్వను. మీది మీరు తీసుకోండి హర్షిత్. ఎంతకీ హర్షిత్ వైపు నుంచి ఎలాంటి రియాక్షన్ లేకపోతుంటే చూడండి, నివి నిద్రపోతుంది. మీరిప్పుడు గొడవ చేయాలని చూస్తే బాగోదు. మీరు అడిగింది మీకు ఇచ్చేశాను, తీసుకోండి. ప్లీజ్ గొడవ చేయకుండా వెళ్ళిపోండి, ఇబ్బంది పెట్టకుండా అని జానకి అంటుంటే జానకి ఒక్కో మాట తన మెదడుని నేరుగా చేరుతుంటే నిన్ను ఇప్పటికే చాలా ఇబ్బంది పెట్టాను, కానీ ఇకపై ఇబ్బంది పెట్టను జాను అంటూ మెల్లిగా తన చేతిలోని రింగ్ తీసేసుకుంటాడు. ప్రాణం లేని మరబొమ్మలాగా హర్ష వెనక్కి తిరిగి వెళ్ళిపోతుంటే వెళ్తున్న హర్షని చూస్తూ డోర్ క్లోజ్ చేసుకుంటుంది. హర్ష అలానే నడుచుకుంటూ బయటకు వచ్చేస్తాడు. జాను నీకు నన్ను క్షమించే మనసు ఉందో లేదో నాకు తెలీదు, కానీ నిన్ను క్షమాపణ అడిగే ధైర్యం నాకు లేదు జాను. నిన్ను చూస్తూ నేనన్న ఒక్కో మాట గుర్తుకొస్తుంటే నిన్ను అడగలేను జాను, అది నా వల్ల కాదు. నీ ఇష్టంతో పని లేకుండా ప్రేమ అన్నాను, పెళ్లి చేసుకున్నాను. నీ మాట కూడా వినకుండా నిన్ను వదిలేశాను. తలదించుకుంటే తప్పు చేశావు, తగ్గావు అనుకున్నా. నేనేమన్నా పడుతుంటే చేసిన దానికి పనిష్మెంట్ అనుకున్నా. నువ్వెంత బాధపడి ఉంటావో ఈ క్షణం నాకు తెలుస్తుంది. చెయ్యని తప్పుకు మాటలు పడడం, కనీసం అదేంటో కూడా చెప్పకుండా అనడం, నువ్వు చెప్పాలని అనుకున్నా కూడా నీ మాటలు వినలేదు అని చేసిన నాకు నిన్ను చూసే రైట్ కూడా లేదు. నేను మళ్ళీ నీ లైఫ్లోకి రాను జాను. నిన్ను ఇబ్బంది పెట్టాను, నేను చేసిన దానికి నాకు నేనే పనిష్మెంట్ తీసుకుంటాను అంటూ ఆ రింగ్ని చూసుకుంటూ బయటే వాళ్ళ లాన్లో జానకి మీద డబ్బులు విసిరిన చోటే కూర్చున్నాడు. ఆ రోజు తను పడ్డ బాధ తలుచుకుంటూ. హాస్పిటల్. జానకి వడివడిగా పరిగెడుతూ లోపలికొస్తుంది. శ్రావ్య సార్కి ఎలా ఉంది అంటూ కంగారుగా అడుగుతుంది. జానకి నాన్న లోపలున్నారు. డాక్టర్స్ ఇంకేం చెప్పలేదు, నాకు భయంగా ఉంది జానకి అంటూ తనని పట్టుకొని ఏడుస్తుంది శ్రావ్య. నువ్వేడవకు శ్రావ్య, సార్కి ఏం కాదు, సార్ ఆరోగ్యంగా ఉంటారు అంటూ తనకి ధైర్యం చెప్తూ ఉంది. కానీ తన మనసులో కూడా అంతే భయంగా ఉంది. అసలేం జరిగింది? నిన్నటి వరకు కూడా సార్ బాగానే ఉన్నారు, సడన్గా ఎందుకు అయ్యింది అంటూ ఐసీయూ బయట వెయిట్ చేస్తూ ఉంది జానకి. ఈ లోకంతో సంబంధం లేనట్టు
అసలు ఎవరిని పట్టించుకోనట్టు శూన్యంలోకి చూస్తూ ఉన్నాడు హర్ష. కాసేపటికి డాక్టర్ బయటికి రాగానే డాక్టర్ అంటూ జానకి డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఆనందరావు కండిషన్ అడుగుతుంది. ఆయన్ని దేనికో మెంటల్గా చాలా డిస్టర్బ్ అయ్యారు. మీకు ఆల్రెడీ ఒకసారి చెప్పాను కదా, తన విషయంలో జాగ్రత్తగా ఉండాలనేసి. ఇంత నెగ్లిజెన్సీగా ఎలా ఉన్నారు? ఇప్పుడు సివియర్ హార్ట్ స్ట్రోక్ వచ్చింది. 48 అవర్స్ గడిస్తే కానీ సిచ్యువేషన్ చెప్పలేము. చాలా క్రిటికల్గా ఉంది, అబ్జర్వేషన్ అంటూ చెప్పి డాక్టర్ లోపలికి వెళ్తాడు. శ్రావ్య అసలు ఏమైంది? ఎందుకు సార్కి ఇలా అయింది? నన్ను అడుగుతావేంటి? అదిగో అక్కడ తనకేం సంబంధం లేనట్టు కూర్చున్నాడే, ఆయన అడుగు. జానకి, ఇదంతా జరగడానికి అసలు కారణం అతనే. నీకేం అన్యాయం చేశామన్నయ్యా? అమ్మ వల్ల ఒక్క పొరపాటు జరిగింది, నిజమే. దానికి ఈ రోజుకి నీకు క్షమాపణ చెప్తూనే ఉన్నా. నువ్వు మమ్మల్ని దగ్గరికి రానివ్వలేదు, మాకు దూరంగా వెళ్ళిపోయావు. నాన్న నీకోసం రోజు బాధపడుతూ ఉన్నాడు. ఇన్నాళ్ళకి వచ్చావు, పెళ్ళికి ఒప్పుకున్నావు, మళ్ళీ నీకు పెళ్ళి వద్దు అంటున్నావు. ఈరోజు నీ వల్లే నాన్న అలా ఉన్నారు బెడ్ మీద. అంతా నీ వల్లే అన్నయ్య. నువ్వే ఇలా జరగడానికి కారణం, నువ్వే దీనికి కారణం అంటూ శ్రావ్య అంటూ ఉంటే, శ్రావ్య కంట్రోల్ యువర్ సెల్ఫ్ అంటూ శ్రావ్యని పక్కకు తీసుకెళ్తాడు రాహుల్. శ్రావ్య, నేనెప్పుడూ ఆ రోజు జరిగిన దానికి ఎవరిని పాయింట్అవుట్ చేయట్లేదు. అసలు నాకు ఆ థాట్ కూడా లేదు శ్రావ్య అంటూ తనని చూస్తున్న జానకిని ఫేస్ చేయలేక అక్కడి నుండి బయటకు వెళ్ళిపోతున్నాడు హర్షిత్. రాత్రి నుంచి అక్కడే ఉలుకు పలుకు లేకుండా కూర్చున్న హర్ష కంటికి రెప్ప కూడా పడకపోతుంటే అలా చూస్తూ ఉన్నాడు. నెక్స్ట్ డే మార్నింగ్ అలవాటుగా బయటకు వచ్చిన ఆనందరావు అలా కూర్చున్న హర్ష దగ్గరికి వెళ్ళి, చిన్న, ఏంటి నాన్న ఇక్కడ కూర్చున్నావు? ఏమైంది ఇలా ఉన్నావు? ఇలా తడిచిపోయావేంటి? ముందు లోపలికి పద నాన్న అంటూ హర్షని తీసుకొని లోపలికి వెళ్ళి సోఫాలో కూర్చోపెడతారు ఆనందరావు. చిన్న, ఏమైందిరా? దేనికింతలా బాధపడుతున్నావు అంటూ ఆనందరావు అనగానే డాడ్ అంటూ హర్ష హక్ చేసుకుంటాడు. చాలాసేపటి వరకు ఒక్క ముక్క కూడా మాట్లాడకుండా అలానే ఉంటాడు. హర్ష ఎందుకలా బాధపడుతున్నాడో అర్థం కాక ఆనందరావు కూడా కాసేపు అలానే ఉండి, కాసేపటికి ఏమైంది చిన్న, అలా ఉన్నావు? ఎవరైనా ఏమైనా అన్నారా అంటూ అడుగుతాడు. లేదు డాడ్, నన్ను ఒకరంటం కాదు, నేనే అనరాని మాటలు అన్నాను. తనని మళ్ళీ చూడలేని, ఫేస్ చేయలేని మాటలు అన్నాను. నేను చేసిన తప్పుకి ఇప్పుడు నేనే బాధపడుతున్నాను అని అనుకుంటూ ఉన్నాడు హర్ష. అప్పుడే ఒక్కొక్కరిగా శ్రావ్య, కావేరి, రాహుల్ అందరూ బయటకు వస్తారు. హాల్లో ఏదో మాటలు వినిపిస్తూ ఉంటాయి. చిన్న, డాడ్, నేను మీతో ఓ మాట చెప్పాలి. నేను ఏ పెళ్లి చేసుకోను. నేను ఈ పెళ్లికి ఒప్పుకోవడం లేదు. నాకు ఏ పెళ్లి వద్దు డాడ్, నేను ఇలానే ఉండిపోతాను. ఈ మ్యాచ్ క్యాన్సిల్ చేసేయండి అంటూ బాధగా చెప్తాడు హర్ష. వింటున్న ఆనందరావు, శ్రావ్య, కావేరి, రాహుల్ నలుగురికి పెద్ద షాక్ తగిలినట్టుండగా, ఇదేంటి మళ్ళీ అన్నయ్య పెళ్లి వద్దంటున్నాడు అంటూ శ్రావ్య కంగారు పడుతుంది. అప్పటికే హర్ష పేల్చిన ఆనందరావు గుండెను తట్టి లేపగా అలానే ఆయన గుండెను పట్టుకుంటూ హర్ష మీద పడిపోతాడు. హర్ష డాడ్ అంటూ ఉంటే, కంగారు పడుతుంటే ముగ్గురు ఆయన దగ్గరకు వస్తారు. అప్పటికి ఆయన హార్ట్ స్ట్రోక్తో స్పృహ కోల్పోతాడు. హర్ష తన చేతుల్లో ఉన్న ఆనందరావుని అలానే పట్టుకొని బయటకు పరుగు పెడతాడు. వెనకే ముగ్గురు వెళ్తారు. కట్ చేస్తే హాస్పిటల్కి. విషయం తెలిసిన జానకి రావడం జరుగుతుంది. అక్కడి నుండి లేచి బయటకు వెళ్తున్న హర్షని చూసి హర్ష వెనకే వెళ్ళి హర్ష చేయి పట్టుకుని ఆపుతుంది. ముందుకు వెళ్తున్న హర్ష జానకి పట్టుకోవడం చూసి ఓ క్షణం కూడా తనని చూడలేక తలపక్కకు తిప్పేసుకుంటాడు. జానకి హర్ష అలా తలపక్కకు తిప్పేసుకోవడం చూసి, మీకు నా నీడ కూడా మీ మీద పడడం ఇష్టం లేదని నాకు తెలుసు.
కానీ మీతో జస్ట్ ఓ 5 మినిట్స్ మాట్లాడాలి ప్లీజ్. జస్ట్ 5 మినిట్స్ నా కోసం స్పేర్ చేయరా అంటూ హర్ష సమాధానం కోసం కూడా చూడకుండా హర్ష చేపట్టుకుని లాక్కెళ్తున్నట్టే తీసుకెళ్ళి హాస్పిటల్లో ఉన్న గార్డెన్లో ఎవరూ లేని ఓ చోటుకి తీసుకెళ్ళి హర్ష చెయ్యి వదిలిపెట్టి హర్ష ఎదురు నిలబడుతుంది. నీ నీడ పడడం కాదు జాను, నేనే నీకు ఎదురుపడే అర్హత లేదు. నిన్ను అన్న మాటలు నన్ను అనుక్షణం నన్ను దహించేస్తున్నాయి. లేదు కాదు అని చెప్పాలని ఉంది జాను, కానీ నిన్ను ప్రేమిస్తున్న నన్ను క్షమించు అనే రైట్ నాకు లేదు అని అనుకుంటూ జానకి వెనకే అలా వెళ్తున్నాడు. జానకి తననే చూస్తుంటే జానకిని ఫేస్ చేయలేక తలదించుకొని చూస్తున్నాడు. హర్షిత్ గారు, హర్షిత్ రామ్, నా పేరు హర్షిత్. నిన్ను పెళ్లి చేసుకున్న హర్ష ఆ రోజు చచ్చిపోయాడు. జానకి నువ్వు చేసిన మోసానికి చచ్చిపోయాడు. హర్షిత్, అసలు మీరేం చేస్తున్నారు? మీకన్నా అర్థమవుతుందా? ఎందుకు ఇదంతా చేస్తున్నారు? మీరే పెళ్లి చేసుకుంటానని సార్ దగ్గర చెప్పి ఇప్పుడు పెళ్ళొద్దంటున్నారు. సార్ మీకోసం రోజు ఎంత బాధపడుతున్నారో తెలుసా? మీరు ఇక్కడికి వచ్చి పెళ్లికి ఒప్పుకున్నాకే సార్ ఆనందంగా ఉన్నారు. ఇప్పుడు ఆ ఆనందాన్ని దూరం చేయడమే కాకుండా ఆయన ఇలా హాస్పిటల్ బెడ్ మీద పడేశారు. ఇప్పుడు ఏమైందని ఇలా అంటున్నారు? నాకు తెలుసు మీరెందుకు ఇలా అంటున్నారు. నా కూతురు కోసమే కదా మీరు ఇలా పెళ్లి వద్దంటున్నారు. ఇక్కడ మీకు అసలు విషయం తెలియడం లేదు. నిజం బయటపడకూడదు అన్నా మీరే నివ్వి కోసం నిజాన్ని బయట పెట్టేలా ఉన్నారు. చూడండి, మీరెన్ని చేసినా కూడా నేను నివ్విని మాత్రం మీకు ఇవ్వను. ఇలా చేసి సార్ బాధకి కారణం కాకండి. నివ్వి కావాలంటే నీకేం హక్కు ఉంది అంటే ఏం చెప్తారు? చెప్పండి. ఇవన్నీ అవసరమా మీకు? మీకు నచ్చినట్టు డివోర్స్ కూడా ఇచ్చేశాను. ఇంకా ఎందుకు ఇదంతా చేస్తున్నారు? పెళ్ళి అంటూ ఆ అమ్మాయి మనసుతో ఆశలు రేపారు. ఇప్పుడు పెళ్లి చేసుకోను అంటూ ఆ అమ్మాయిని బాధ పెడతారా? తప్పు చేసింది నేను. నా వల్ల ఇంతమందిని ఎందుకు బాధ పెడుతున్నారు? నేను చేసిన తప్పులకి నేను శిక్ష అనుభవిస్తున్నా కదా. మరెందుకు ఇంకా మీరు అందరినీ ఏడిపిస్తున్నారు? ఆ ఏడ్చేదేదో నేనేడుస్తున్నా. ఇంకెందుకు వాళ్ళని కూడా ఇలా ఏడిపిస్తున్నారు? మీరిప్పుడు పెళ్లి చేసుకోను అని అంటే మీ నాన్న తట్టుకోలేరు. చూశారుగా, ఒక్క మాటకి ఇలా అయ్యారు. ఇంకా ఇలా మీకు నచ్చినట్టే చేస్తూ ఉంటే ఆయనకి ఏమన్నా అయితే దానికి మీరే కారణం అవుతారు. ఒక్కసారి దూరం అయ్యాక మళ్ళీ కావాలన్నా అది మన దగ్గర కాదు హర్షిత్. నా మీద కోపంతో మీ జీవితాన్ని నాశనం చేసుకొని వాళ్ళని ఎందుకు బాధ పెడుతున్నారు? నేను నిజంగానే పెళ్లి తర్వాత మీకు కనిపించకుండా వెళ్ళిపోతాను. లేదు అంటే ఇప్పుడే దూరంగా వెళ్ళిపోతాను. అంతేకాని నా వల్ల వాళ్ళని బాధ పెట్టకండి. అసలు ఎందుకు పెళ్ళొద్దంటున్నారు? నేనేమన్నా పెళ్లిలో గొడవ చేస్తాను అనుకుంటున్నారా? నా కూతురు మీద ప్రమాణం చేసి చెప్తున్నా, నేను మీ లైఫ్కి అడ్డు రాను. మీ పరువు పోయే పనులు చెయ్యను. అసలు నాకు మీకు మధ్య ఉన్న రిలేషన్ ఎవరికి కూడా నా ప్రాణం పోయినా కూడా చెప్పను, బయట పెట్టను. అయినా నేను చెప్పడానికి చదువు మన మధ్య ఏం లేదు కదా హర్షిత్. మన మధ్య నిజంగా ఏం లేదు. జా అంటూ తన పేరు కూడా పలకలేకపోతుంటే పూడుకుపోయిన గొంతుతో అంటాడు హర్ష. ఇప్పుడు మన మధ్య ఈ కాస్త దూరం ఎప్పటికీ కలవలేనంత దూరం, కలుసుకోలేనంత దూరం మారిపోయింది హర్షిత్. నిజంగానే మన మధ్య ఏం లేదు హర్షిత్. ప్లీజ్ నా మీద కోపాన్ని మీ ఫ్యామిలీ మీద చూపించకండి. దయచేసి పెళ్లికి ఒప్పుకోండి. నా మీద కోపం వాళ్ళ మీద చూపించకండి. నువ్వు నిజంగానే అడుగుతున్నావా? నేను పెళ్లి చేసుకుంటే చూడగలవా? ఏ భార్య కూడా తన భర్త ఇంకో పెళ్లి చేసుకుంటుంటే చూడలేదు. కానీ ఇప్పుడు మీకు నేనేం కాదు కదా హర్షిత్. నాకేం బాధ చెప్పండి? ఇన్ఫ్యాక్ట్ సంతోషంగా ఉంది. ఇలా అన్నా నాకు హెల్ప్ చేసిన వాళ్ళకి చేస్తున్నాననేసి. హర్ష లాంగ్ బ్రీత్ తీసుకుంటూ, నేను పెళ్లి చేసుకుంటే ఇంతమంది హ్యాపీగా ఉంటారంటే
నేను ఈ పెళ్లికి ఒప్పుకుంటాను, నేను పెళ్లి చేసుకుంటాను అని అనగానే ఫస్ట్ టైం తన మాటకి పాజిటివ్గా రెస్పాండ్ అయిన హర్షని చూస్తూ, చాలా థ్యాంక్స్ సార్, ఇప్పుడు ఈ విషయం మీ నాన్నకి తెలిస్తే వెంటనే నార్మల్ అవుతారు అంటూ కళ్ళు తుడుచుకుంటూ లోపలికి వెళ్తుంది జానకి. హర్ష వెళ్తున్న జానకిని చూస్తూ అలానే మోకాళ్ళపై పడుతూ, జాను, నా వల్ల నీకెప్పుడు ఏడుపే మిగిలింది. ఇప్పుడు కూడా నా వల్ల మీరు ఏడిస్తే నేనున్నా లేనట్టే. అంతా నీకు నచ్చినట్టే చేస్తాను జాను. ఈ పెళ్లి చేసుకుంటాను. నేను చేసిన తప్పుకి నాకు ఇదే శిక్ష అనుకుంటాను. లైఫ్ లాంగ్ చేస్తూ బ్రతుకుతాను. ఇదే నాకు సరైన పనిష్మెంట్ అంటూ అలానే చూస్తూ ఉంటాడు జానకిని. మరి ఆ తర్వాత ఏం జరగబోతుంది? నిజంగా తారాని హర్షిత్ పెళ్లి చేసుకుంటాడా, లేకపోతే మధ్యలో ఏవైనా జరుగుతుంటాయా అనేది రాబోతున్న ఎపిసోడ్లో తెలుసుకుందాం. ఈ ఎపిసోడ్ గురించి కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలాగే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.